గారెలు వేసాను కదా వేసారన్న. మీరు మంచి కుక్క అన్న, కాదనట్లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ భైరవ టీజర్ నచ్చిందా? ముందు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికండి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే. ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జయజానికి నాయక్ తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ, సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్, మనం జయజానికి నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు. అది తర్వాత చెప్తాను, సినిమా సక్సెస్ అయ్యాక చెప్తాను. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం అండి. మేమందరం ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ద వే హీ ఓన్ ద ఫిల్మ్, ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్, హీ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షూర్. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద రౌండ్ వేసుకోండి. ఎందుకంటే ఈ సినిమా ఆయనకి హీ డిజర్వ్స్ ఇట్. జెన్యున్గా హీ డిజర్వ్స్ దిస్. అలానే మాకు ఆ కథ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి, మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి. ఎవరు